మనలో ప్రతి ఒక్కరికి జాతకం ప్రకారం భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. చాలామంది మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందా అని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇలా టెన్షన్ పడే వారికి మార్చ్ నెల ఒక మంచి వార్తను అందించిందనే చెప్పాలి. సాధారణంగా మన జీవితంలో జరిగే మంచి చెడులు అన్నీ కూడా ఆకాశంలో తిరిగే గ్రహాల కదలికలు మరియు స్థాన చలనాల మీద ఆధారపడి ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. మనకు మామూలుగా ప్లానెట్స్ ఒక్కో రాశిలో మారుతూ ఉంటాయి. ఈ గ్రహాల స్థానాలు మారినప్పుడల్లా మన జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు లేదా కొన్నిసార్లు చాలా పెద్ద మార్పులు వస్తూ ఉంటాయి. ఇవి జీవితంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అలా ఈ మార్చి నెలలో మీనరాశిలో ఒక అద్భుతం జరగబోతుంది. అదేంటంటే మన కర్మలకు ప్రతిఫలం ఇచ్చే శనిగ్రహం మరియు మనకు లగ్జరీ లైఫ్ అలాగే డబ్బు మరియు సంతోషానికి కారణమైన శుక్రగ్రహం రెండూ కలిసి ఒకే రాశిలో అంటే మీనరాశిలో కలుసుకోబోతున్నాయి. మన జ్యోతిష శాస్త్రంలో ఇలా రెండు పెద్ద ప్లానెట్స్ ఒకే దగ్గర కలవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇలా ఈ రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకునే అరుదైన సందర్భం రావడం చాలా ప్రత్యేకమైన విషయం అని జ్యోతిష పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇలా శని శుక్ర గ్రహాలలో ఒకే రాశిలో రావడం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో వాళ్ళ ఉద్యోగాల్లో మరియు వ్యాపారంలో ఊహించిన విధంగా చాలా మంచి డెవలప్మెంట్తో పాటు లాభాలు ఉండబోతున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా ఈ టైంలో ఫాస్ట్గా పూర్తయిపోతాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మనలో చాలామందికి జీవితంలో ఒక కొత్త ఉత్సాహం రాబోతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఈ గ్రహాల కలయిక ఎప్పుడు జరుగుతుందో మనం వివరంగా తెలుసుకుందాం. మార్చ్ 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి అంటే సరిగ్గా 12 దాటిన తర్వాత 1:01 శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ శుక్రుడు అదే రాశిలో మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అప్పటికే అక్కడ మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి ఈ రెండు గ్రహాల మధ్య ఒక శక్తివంతమైన సంబంధం ఏర్పడుతుంది. శని ఏమో మనం చేసే కష్టానికి తగ్గ ఫలితాలను ఇస్తాడు, అలాగే శుక్రుడేమో మనకు జీవితంలో అన్ని రకాల సంతోషాలను ఇస్తాడు, అంటే లగ్జరీ సంతోషం అన్నమాట. ఈ రెండు కలిస్తే ఇక ఆ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 30 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అరుదైన కలయిక వల్ల మొత్తం 12 రాశుల్లో ఒక 4 రాశుల వాళ్ళకి మాత్రం విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ 4 రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ కలయిక వల్ల వృషభ రాశి వాళ్ళకి, అలాగే మిథున రాశి వాళ్ళకి మరియు తులారాశి వాళ్ళకి, చివరిగా వృశ్చిక రాశి వాళ్ళకి లైఫ్ టర్నింగ్ పాయింట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మొదటగా మనం వృషభ రాశి వాళ్ళ గురించి వివరంగా మాట్లాడుకుందాం. వీళ్ళకి రెండు గ్రహాల కలయిక వల్ల ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. ఊహించని ధనలాభం కలిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మీరు డబ్బు పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ ఇప్పుడు పూర్తిగా క్లియర్ అయిపోతాయి. అప్పులన్నీ తీర్చేసి సేవింగ్స్ చేయడం మొదలు పెడతారు. మీ దగ్గరికి డబ్బులు వచ్చే మార్గాలు బాగా పెరుగుతాయి. కొత్త మార్గాల నుంచి మీకు ఆదాయం వస్తుంది. ఏదైనా జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్లో ప్రమోషన్స్ గురించి ఒక మంచి గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది. మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు మీ బాస్ నుంచి వస్తుంది. మీ కెరీర్లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఫ్యామిలీ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉంటారు. పెళ్ళైన వాళ్లకు అయితే వాళ్ళ వివాహ జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సామరస్యం పెరుగుతుంది. గతంలో ఏవైనా చిన్న గొడవలు ఉంటే అవన్నీ మర్చిపోయి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీరు ఏ పని చేసినా అందులో మీరు తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం మీకు వస్తుంది. దీనివల్ల మీరు ఏది కోరుకుంటే అది జరిగే ఛాన్స్ ఉంది. భవిష్యత్తు కోసం మీరు వేసుకునే ప్రణాళికలన్నీ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సక్సెస్ అవుతాయి. ఇక మిథున రాశి వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళకి టైంలో కెరీర్ పరంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఆఫీస్లో చేసే పనులకు మీ పై అధికారులు అంటే మీ మేనేజర్స్ లేదా మీ కంపెనీ ఓనర్స్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. మీ ఐడియాలను వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఏవైనా ముఖ్యమైన పనులు చాలా రోజులుగా ఆగిపోయి ఉంటే అవన్నీ ఇప్పుడు చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే గట్టిగా ట్రై చేస్తున్నారో వాళ్ళకి మంచి కంపెనీల నుంచి సూపర్ జాబ్ ఆఫర్స్ వస్తాయి. డబ్బుల విషయంలో మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఫైనాన్షియల్గా మీరు చాలా సేఫ్గా ఉంటారు. కాకపోతే ఇక్కడ జ్యోతిష పండితులు ఒక సలహా ఇస్తున్నారు. అదేమిటంటే మీ చేతికి డబ్బులు బాగా వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టకండి. మీ ఖర్చుల మీద కొంచెం అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. అనవసరం లేని వాటికి డబ్బులు వృధా చేయకండి. మీరు డబ్బులు దాచుకుంటే భవిష్యత్తులో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సొసైటీలో అంటే మీ చుట్టుపక్కల జనాల్లో మీకు మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది. సమాజంలో మీ మాటకు విపరీతమైన విలువ పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా మీకు మంచి సక్సెస్ వస్తుంది. సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో ఈ స్నేహాలు మీకు సహాయపడతాయి. ఆ తర్వాత మనం తులారాశి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ శని మరియు శుక్ర గ్రహాల కలయిక వల్ల తులారాశి వాళ్ళకు మంచి ఫలితాలు చాలా ఎక్కువగా వస్తాయి. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో కానీ లేదా వేరే ఎక్కడైనా వ్యాపారంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి మీకు చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీ డబ్బులు డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సొంతంగా బిజినెస్ చేసే వాళ్ళు తమ బిజినెస్ని ఇంకా విస్తరించాలని అంటే ఇంకా పెద్దగా ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్స్ అన్నీ విజయం సాధిస్తాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళడానికి లేదా వాళ్ళతో చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి మీకు ఒక మంచి ఛాన్స్ దొరుకుతుంది. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆఫీస్ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అవుతారు.
అంతేకాకుండా మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇంతకుముందు మీకు ఏమైనా పాత ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ ఇప్పుడు నెమ్మదిగా పూర్తిగా తగ్గిపోతాయి. మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. దేవుడు పూజలు చేయడం మరియు టెంపుల్స్కి వెళ్ళడం లాంటి విషయాల పట్ల మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. మీకు టైం దొరికినప్పుడల్లా గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. చివరగా వృశ్చిక రాశి వాళ్ళకి టైం ఎలా ఉంటుందనేది చూస్తే వీళ్ళకు కూడా ఎన్నో శుభ పరిణామాలు ఎదురవుతాయి. మీరు చాలా రోజుల నుంచి మనసులో బలంగా అనుకుంటున్న కోరికలన్నీ ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఏది అడిగితే అది మీకు దొరికే ఛాన్స్ ఉంది. మీ కెరీర్లో మీరు ఒక కొత్త దారిలో వెళ్ళే అవకాశం ఉంది. అంటే మీ ఆఫీస్లో మీకు కొత్త హోదాలు రావచ్చు, లేదా కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేసే అవకాశం కలుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకు ప్రమోషన్స్తో పాటు జీతం కూడా భారీగా పెరిగే ఆస్కారం ఉంది. దీనివల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. వ్యాపారం చేసే వాళ్ళకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డీల్స్ అన్నీ కూడా పూర్తవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా మీ పార్ట్నర్తో ఎప్పటి నుంచో ఉన్న గొడవలు మరియు మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలో సంతోషాలు వెలువరుస్తాయి. ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీకు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఉన్న మెంటల్ టెన్షన్ అంతా తగ్గిపోయి చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. ఎవరైతే స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం లేదా వేరే ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి పరీక్షల్లో మంచి ర్యాంక్స్ వచ్చి ఈజీగా వాళ్ళు అనుకున్న గోల్స్ ఈ విధంగా శని శుక్ర గ్రహాల కలయిక ఇప్పటి వరకు చెప్పిన రాసుల వారికి అద్భుత యోగం తీసుకువస్తుంది. మిగిలిన రాసుల వారిపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.